శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి మహామంత్రం. ఓం హ్రీం ఓం కయ్యేయీల ఐం హ్రీం ఐం రసా సిద్ధ్యై విద్మహే ఐం క్లీం సౌః హసక హాల క్లీం హ్రీం క్లీం భక్తవత్సలాయ ధీమహి ఐం ఈం ఔః సకల శ్రీం హ్రీం శ్రీం తన్నో సిద్ధి ప్రచోదయాత్. ఇది ఈ శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రిలో కొన్ని సిద్ధులకు సంబంధించిన మంత్రం. ఆ సిద్ధి దేవత పంచదశి గాయత్రి మూడిటితో ఉన్నటువంటిది, ప్రణవములతో ఉన్నది. కాబట్టి 40 రోజులన్నా మీరు కనీసం ఆచరిస్తే ఉపయోగం ఉంటుంది దీనివలన. తర్వాత వచ్చేసి ఇప్పుడు కృష్ణుడు చేసినటువంటి పంచదశి మంత్రం. కృష్ణుడు చేసిందంటే ఇప్పుడు విధాత అంటే సర్వవేదములకు సంబంధించిన మంత్రద్రష్టలైన ఋషుల్ని ఆ పేరులతో పిలుస్తారు. ఆయన ఇది కృష్ణుడు చేసినటువంటి పంచదశి మంత్రం తెలుసుకొని దానిని గోపాల సుందరి అని చెప్పి శ్రీ విద్యాపరంగా తెలియచేశాడు. దీనిని మన ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఏం చేస్తారంటే ఈ మంత్రాన్ని వివాహం అవటం కోసము, తర్వాత ఏదైనా తీవ్రమైనటువంటి కొంతమంది ఈ యొక్క ఫలిత జ్యోతిష్యం చెప్పేవాళ్ళు, మీకు ఆ కుజ దోషం ఉందండి, ఈ దోషం ఉందండి, అందుకని అవ్వట్లేదు, ఇలాంటివన్నీ చెప్పి వీళ్ళని భయభ్రాంతులను గురి చేస్తుంటారే, అలాంటి వాళ్ళ కోసం ఈ ఋషి ఈ మంత్రం చెప్పాడు, గోపాల సుందరి. ఇది చేసుకుంటే వాళ్ళు ఏ కామ్యం కొరకు ప్రయత్నాలు చేస్తే అవి జరగట్లేదు, అవి జరుగుతాయి అన్నమాట. అంత శక్తివంతమైంది, చాలా పవర్ఫుల్, వరల్డ్ వైడ్ సబ్జెక్ట్ ఇది. ఏం చేశాడంటే కృష్ణుడు అంటే హ్రీం శ్రీం క్లీం కృష్ణాయ కయ్యేయీల హ్రీం గోవిందాయ హసక హాల హ్రీం గోపీ జనవల్లభాయ సకల హ్రీం. దీనిని గోపాల సుందరి పంచదశి మంత్రం అంటారు. అంటే కృష్ణుడు పేరుతో ఉంటుంది ఇది. ఎవరైనా సరే ఏ విధమైన ఆకర్షణ అంటే సహజంగా మీరు అనుకుంటారో ఈ మంత్రాల ద్వారా వస్తుందంటే కాదు. మీకు ఆకర్షణ మీ శరీరంలో నుంచి మీ ఉన్న రావాలి అంటే ఆ జ్ఞానం మీకు తెలియాలి. జ్ఞానము తెలియకపోతే మీరు ఏ రకమైన ఔషధాలు వాడినా, ఏ మంత్రాలు చేసినా మీకు ఉపయోగం ఉండదు. జ్ఞానము లేకపోతే ప్రజ్ఞానము లేకపోతే విజ్ఞానము, ఈ మొత్తం కూడా మీకు శ్రీ విద్యా మంత్రముల ద్వారా మాత్రమే వస్తుంది. మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు. అనేక రకములైనటువంటి మహావిద్యలు ఉన్నాయి ఇందులో, తెలుసుకోండి.